యోనా గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుదాం. 2-3 వచనాలు చదువుదాం. నినవే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమాయును గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దాని దుర్గతి కలుగునని ప్రకటించుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తార్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తార్షీషునకు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవుకిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడా తార్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు యోనాతో ఒకరోజు దర్శన భాగ్యంగా చెప్తున్నాడు, యోనా నినవే పట్టణం నాశనం అవుతుంది, ఒక పెద్ద పట్టణం నాశనం అవుతుంది, వెళ్ళి వాళ్ళకి ఏం జరుగుద్దో చెప్పమన్నాడు. ఏం జరిగిద్దో చెప్పు, వెళ్ళు అని దేవుడు ఆజ్ఞాపిస్తే యోనా నినవే పట్టణానికి వెళ్ళకుండా తార్షీషుకు వెళ్ళే పట్టణానికి వెళ్ళే ఒక ఓడను ఎక్కాడు. దేవుని పని చేయి, దేవుని వాక్యం చెప్పు, వెళ్ళి వాళ్ళు నాశనం అవుతున్నారు, వాళ్ళు పాడవుతున్నారు అని దేవుడు యోనాకు చెప్తే వాళ్ళు ఎడిపోతే నాకెందుకు అన్నట్లుగా యోనా నినవే పట్టణానికి వెళ్ళాల్సిన పడవ ఎక్కబోయి తార్షీషుకు వెళ్ళే పడవ ఎక్కాడు. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఒక వాక్యం ఏంటంటే, సేవ చేయాల్సిన సేవకుడు పారిపోతున్నాడు, కానీ ప్రకృతి మొత్తం దేవుని మాట వింటా ఉంది. ప్రకృతి మొత్తం దేవుని మాట వింటారు. యోనా పడవెక్కాడు, ఓ తుఫాను వచ్చింది, సముద్రం అల్లకల్లోలం అవుతుంది. దేవుడు తుఫానుకు చెప్పాడు, ఏయ్ తుఫాను లే అనగానే తుఫాను లేచింది. యోనాను తీసుకెళ్ళి మళ్ళీ సముద్రంలో పడేగానే, ఏ సముద్రమా నిమ్మలంగా ఉండు అంటే సముద్రం నిమ్మలమైంది. సముద్రం దేవుని మాట వింటుంది. యోనా సముద్రంలో పడగానే సముద్రం చేపకు చెప్పాడు దేవుడు, ఏ చేప నువ్వు వెళ్ళి నా దాసుని మింగు అని చెప్పగానే అరవకుండా పోయి మింగింది. 3 రోజులు కడుపులో దాచుకుంది. అదే చేపకు మళ్ళా చెప్పాడు, పోయి నినవే పట్టణం ఒడ్డున ఉయ్యమని చెప్తే పోయి అక్కడికి వెళ్ళి ఒడ్డున ఊసేసింది. సముద్రం దేవుని మాట వింటుంది, చేప దేవుని మాట వింటుంది. నినవే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తే, ఒక్కరోజు వాక్యం చెప్తే 120,000 మంది ఆయన మాట విన్నారు. నినవే మహాపట్టణం దేవుని వాక్యం విని మారు మనసు పొందుకుంది. నినవే పట్టణస్థులు విన్నారు. యోనా సముద్రం ఒడ్డుకెళ్ళి ఒక చిన్న పాగా వేసుకొని 40 రోజుల్లో నాశనం చేస్తా అన్నాడు దేవుడు నినవే పట్టణాన్ని. కనుక ఆ నాశనం ఎట్లా జరిగిందో చూద్దాం. ఒకవేళ సముద్రమే దాని మీద పడుతుందో, లేకపోతే అగ్ని గంధకాలే పైనుంచి కురుస్తాయో, ఏమవుతుందో చూద్దామని యోనా దేవరించి చూస్తున్నాడు. ఒడ్డుకొచ్చి దేవుడు వెంటనే ఒక సొర చెట్టును మొరిపించాడు. సొర చెట్టు కాస్త బాగా నీడొచ్చింది. యోనాకు మంచి నిద్ర పట్టింది. ఒకరోజు అంతా బాగా గడిపాడు. 2వ రోజు పొద్దున్నే దేవుడు ఒక చిన్న పురుగుకు చెప్పాడు, అయ్యి పురుగు పోయి ఆ చెట్టును తొలుచు అనగానే ఆ పురుగు వెళ్ళి ఆ సొర చెట్టు ఏరులను తినేసింది. వెంటనే చెట్టు అంతా వాడిపోయింది. సముద్రం దేవుని మాట వింటుంది, చేప దేవుని మాట వింది, నినవే పట్టణం దేవుని మాట విన్నారు, సొర చెట్టు దేవుని మాట వింది.
చివరికి చిన్న పురుగు కూడా దేవుని మాట వింటుంది. దేవుని మాట వినని దేవుడయ్యా అంటే మనమే, దేవుని పని చేయని మనమే. కనీసం ఆ ప్రకృతిని చూసైనా మన జ్ఞానం తెచ్చుకోవాలి. ఒక పట్టణాన్ని రక్షించడానికి ఐదు వస్తువులు, 5 రకాలైన పదార్థాలు ఆ పట్టణాన్ని రక్షించడానికి సిద్ధపడ్డాయి. వాటి గురించి ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన తన దేవతలను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి, అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకుని గాఢ నిద్రపోయి ఉండెను. సముద్రానికి దేవుడు చెప్పాడు, ఏ సముద్రమా లే అని అనగానే సముద్రం అల్లకల్లోలమైంది. కీర్తనల గ్రంథం రాసి ఉంటుంది, సముద్రం ఆయన మాట వింటుందంట, తుఫాను ఆయన మాట వింటుందంట. తుఫాను కూడా సముద్రం కూడా ఆయన మాట వింటుందంట. ఇంతకీ ఈ సముద్రాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పారిపోతున్నాడు యోనా. దేవుని పని చేయమంటే పని చేయకుండా పారిపోతున్నాడు యోనా. దేవుని పని నాశనం అవుతున్నారా, వాళ్ళని బాగు చేయి అని చెప్పి దేవుడు పని కోసం పంపిస్తూ ఉంటే యోనా పారిపోతున్నాడు. చాలామంది పారిపోతున్నారు దేవుని మందిరానికి, ఆ దేవుని మందిరంలో పని చేయడానికి నశించిపోతున్నారని ఆయన ప్రార్థించమంటే కూడా చాలామంది పారిపోతున్నారు. ఎంతమంది పాడవట్లే, ఎంతమంది పాపం చేయట్లే. యోనాలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా? యోనా అవిధేయుడయ్యాడు. అంటే దేవుని మాట ధిక్కరించాడా విన్నాడా? వినలేదు, ధిక్కరించాడు, అవిధేయుడయ్యాడు, ఆజ్ఞని అతిక్రమించాడు. బైబిల్లో రాయబడింది, దేవుని మాట వినకపోవడం పాపం. దేవుని మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం, దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళకపోవటమే పాపం. పారిపోతున్నాడు, అవిధేయుడయ్యాడు, పాపం చేస్తున్నాడు. దేవుని పని చేయమంటే పారిపోతున్నాడు. అట్లాంటి యోనాని సముద్రం ఏం చేసిందంటే ఆపింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సముద్రాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? ఎవడన్నా దేవుని సన్నిధిని పారిపోతున్నాడా? దేవుని మాట వింటలేదా? దేవుని విడిచి పాపం చేస్తున్నాడా? అవిధేయుడు అవుతున్నాడా? అలాంటి వాడిని ఆపాల. నువ్వు సముద్రాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సన్నిధిని, దేవుడి పని చేయకుండా పారిపోతున్న వాడిని ఆపాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు చాలామంది పిచ్చరేగిపోయి మాట్లాడుతూ ఉన్నారు. మనోళ్ళు చవిట దద్దమ్మ నిలబడి చూస్తూ ఉన్నాడు, ఎవడో వచ్చి మాట్లాడుతూ ఉంటే కళ్ళు బొబ్బరిచ్చి చూస్తున్నారు. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉన్నారు. నీకు నోరు లేవా? వాడు మాట్లాడుతుంటే దేవుడి గురించి అంత సులగనగా మాట్లాడుతుంటే నీ నోరు లేదు. దేవుడి శక్తి అంటే తెలియదా? దేవుడు ఎలా అంటాడో తెలియదా? జవాబు చెప్పలేవా? బైబిల్ ఒక మాట ఉంది, 1 పేతురు 2వ అధ్యాయం 15వ వాక్యం. 1 పేతురు 2:15 చదవండి. యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానంగా మాట్లాడువాని మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం.
ఎవడన్నా దేవునికి వ్యతిరేకంగా, దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడితే వాడి నోరు మూయటం దేవుని చిత్తం. నోరు మూపించాల దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే, దేవుని పనికి వ్యతిరేకంగా మాట్లాడితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బాక్స్ పెట్టు, ఒక మైక్ పెట్టు, ఒక పాట పెడితే పక్కనోడు ఎవడో వస్తాడు, సౌండ్ తగ్గించవయ్యా. వాడు పెట్టినప్పుడు అంత సొలకనా? ఒక ఆయన వచ్చి అట్నే అన్నాడు, నేను ఇంకా సౌండ్ పెంచాను, కొద్దిగా పెట్టి, నేను మీడియంగా పెడతాను, కాస్త ఎక్కువ పెట్టినా సౌండ్కి ఆ పాట అర్థం కాదు, అందుకే నేను మీడియంగా పెడతాను. పాట వినడానికి అర్థం కావాలా. ఎవడెవడో మంత్రాలు చదివినట్టు ఏం అర్థం కాకుండా ఉంటే ఆ పాట అర్థం కాదు, అది ఎందుకు పెట్టారో అర్థం కాదు. నేను అందుకే సౌండ్ మీడియంలో పెడతాను, తక్కువ సౌండ్లో చక్కగా వినపడేట్టు పెడతాను. దానికి కూడా ఒకడు వస్తాడు, ఎవడో ఒకడు ఫోన్ వచ్చి ఇక్కడ మాట్లాడతా, సౌండ్ తగ్గించా అంటాడు. పోయి దూరంగా మాట్లాడుకో, ఎవడాడు ఇక్కడ. అజ్ఞానంగా మాట్లాడు వాని నోరు మూయుట దేవుని చిత్తం. దేవునికి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాడు నోరు మూపించాల, ఆపించాల. తప్పు చేస్తున్నాడు వాడు, ఆపాల, అది దేవుని చిత్తం. పాపం చేస్తున్నాడు, ఆపాలి, అది దేవుని చిత్తం. కీర్తనలు 19వ కీర్తన 13వ వాక్యం. 19వ కీర్తన 13వ వాక్యం ఒకసారి చూడండి. 19వ కీర్తన 13వ వాక్యం. దురాభిమాన పాపములలో పడకుండా నీ సేవకుణ్ణి ఆపు. అయ్యా, పాపంలో పడకుండా నీ సేవకుడిని ఆపు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఈ దురాభిమాన పాపాల్లో పడకుండా నీ సేవకుడైన నన్ను ఆపయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. తప్పు చేసేది సేవకుడైనా సరే ఏం చేయాలి? ఆపాలా. వాడు విశ్వాసే కానీ, మన ఇంటోడే కానీ, లేక పక్కింటోడే కానీ తప్పు చేస్తే ఆపాలి. దేవునికి విరోధంగా తప్పు చేస్తే ఆపాల. సముద్రాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పారిపోతున్నాడా, దేవుడికి విరోధంగా పాపం చేస్తున్నాడా, వాడిని ఆపాల్సిన బాధ్యత నీ మీద ఉంది. రెండో మాట గమనించండి. యోనా గ్రంథం తీయండి. యోనా 1వ అధ్యాయం 17వ వాక్యం. 1:17 చూడండి. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. యోనాని మింగటానికి దేవుడు ఒక చేపకు చెప్పాడట. దేనికి చెప్పాడు? చేపకు చెప్పాడు. చేప వచ్చి యోనాని ఏం చేసింది? మింగేసి. చేప మామూలుగా దొరికితే, ఆహారం దొరికితే ఏం చేస్తుంది? ఏం చేసిద్ది? మింగుతుంది. మింగేటప్పుడు కొరుకుతుంది. కొరికిద్దా లేదా? కడుపులోకి వెళ్ళినాక ఆహారం అయిపోతాడు. కానీ దేవుడు అన్నాడు, యోనాని మింగు, కానీ యోనాకు ఏ హాని చేయొద్దు. 3 రోజులు చేప కడుపులో ఉంది. చేప ఏమీ తినలేదని నువ్వేడ చెప్తాయా అంటే, ఏమన్నా నీళ్లు తాగాడు అనుకో, పోయి ఊపిరాడక సస్తాడు. ఏమన్నా పాసి తిందనుకో, పాసి లోపల పోయి చుట్టుకుంటే యోనా సస్తాడు. పెద్ద చేప కదా, కాస్త ఏదైనా చేపలు తిందంటే కాస్త కోస్త తిందు, ఒక ట్రక్కు చేపలు తినేస్తుంది. అవి కనుక కడుపులో పోయినాయి అంటారు, యోనా చస్తాడు. కానీ దేవుడు చేప కడుపుని 3 రోజులు కట్టేశాడు. 3 రోజులు కట్టేశాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఉపవాసం ఉంచాడు చేపని. ప్రైజ్ ది లార్డ్.
నినవే పట్టణాన్ని కాపాడటానికి సముద్రానికి చెప్పాడు. నినవే పట్టణాన్ని కాపాడటానికి దేవుడు చాపకు చెప్పాడు. చాపకు చెప్పిన విషయం ఏంటంటే, నీ నోరు కట్టుకో, నీ నోరు కట్టుకో. దేవునికి స్తోత్రం. చాలామంది ఉపవాసం ఉండమని చెప్తుంటాం. కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటున్నామంటే, ఎందుకు ఉంటున్నాం 40 రోజులు? 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉంటున్నాం? కొంతమందిని ఉపవాసం ఉండమని చెప్తే అది ఉపవాసం ఆరోగ్యం. ఉపవాసం ఎందుకు ఉండాలా? ఆరోగ్యం కోసమా? 40 రోజులు ఏదన్నా పస్తుంటానుక. కొంతమంది డాక్టర్లను అడిగితే ఉపవాసం ఎందుకు ఉండాలంటే ఒంట్లో కొవ్వు కరగడానికంట. కొవ్వు పట్టేటప్పుడు ఎందుకు తినాలి, ఎందుకు కరగాలి? కొవ్వు కరగడానికంట. మంచి ఆరోగ్యం అంట. అన్ని పార్ట్లు బాగా పనిచేస్తాయంట. దానికోసం ఉపవాసం ఉండబడ్డాడు. కొంతమంది పక్క నుండి చూసి వారున్నాడు కనుక నేను ఉంటా ఉపవాసం. ఇంకొంతమంది ఉపవాసం ఎందుకుంటారా అంటే పాపం మానడానికంట. 40 రోజులు పాపం మానడానికి ఉంటాడు ఉపవాసం. 41వ రోజా ఈ 40 రోజులు మొత్తం వేస్తాడు ఒకసారి. మహాభక్తులు చర్చిలోకి పోయి మరీ ఉపవాసాలు ఉంటున్నారు. చర్చిలోకి పోయి మరి 40 రోజులు. వాడి దగ్గరికి వెళ్ళి ఒకసారి అడగండి, ఎందుకు ఉంటున్నాడు అడగండి, ఏం సమాధానం చెప్తాడు? కానీ దేవుడు ఉపవాసం ఉండమని ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం తీయండి, 58వ అధ్యాయం 6-7 వచనాలు తెలుసుకోవాలి. ఊరకొరకు ఉండమాకండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వాక్యాలు. దుర్మార్గులు కట్టిన కట్లను వెప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారి విడిపించడానికి. చదవండి. నేను ఏర్పరచుకొనిన ఉపవాసం. 3 మాటలు ఉన్నాయి అక్కడ. నేను చెప్తాను. 1, కట్లు విప్పడానికి. ఏం విప్పడానికి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పడానికి. 2, కాడిమాని మోకులు తీయడానికి. కొన్ని భారాలు ఉన్నాయి మనుషుల మీద, ఆ భారాలు తీయటానికి. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పదీయటానికి, పైన ఉన్న భారాలు తీయటానికి. 3, బాధల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో తొలగించడానికి. ఇందుకు ఉండాలి ఉపవాసం. ఊరుకూరకు ఉండటం కాదు, దేని పెడితే దానికోసం ఉండటం కాదు. కొంతమంది ఉపవాసాలు ఉంటే వ్యాపారాలు చేస్తున్నారట. వ్యాపారం చేయడం తప్పు కాదు, పనికి పోవడం తప్పు కాదు, ఏదైనా పని చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడ చేసే పనులే తప్పు. మీరు వ్యాపారానికి వెళ్ళి అబద్ధాలు ఆడతారట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడే ఉంది చూడండి, చదవండి 5వ వాక్యం. నాకు అనుకూలమా? ఇక్కడ ఒక మాట ఉంది, 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము ఆ ప్రాణమును ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారితో కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడతారు, వివాదాలు చేస్తారు, అన్యాయముగా గుద్దులాడుతారు, ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? ప్రార్థన చేయరు, వ్యాపారం చేస్తే అక్కడికి వెళ్ళి అబద్ధాలు ఆడతారు, పని చేయిస్తే అక్కడికి వెళ్ళి తగు ఆడతారు.
తగువాడతారు. ఇట్లా మీరు ఉపవాసం ఉండి ఇట్లా చేయటం నాకు ఇష్టం అనుకుంటున్నారా? మరి కొంతమంది ఇంకా పట్టలు కప్పుకొని బూడిదలో కూర్చుంటారట. నువ్వు బూడిదలో కూర్చున్నా బురదలో కూర్చున్నా దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏంటయ్యా అంటే నీ కంఠస్వరం దేవునికి వినబడేటట్లు, బాధలో ఉన్న వాళ్ళ కోసం, బంధకాలలో ఉన్న వాళ్ళ కోసం, భారాలు భరించే వాళ్ళ కోసం ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది దురాత్మ కట్లలో ఉన్నారు, పాపపు కట్లలో ఉన్నారు, రోగపు కట్లలో ఉన్నారు. చాలామంది రోగాలతో ఉన్నారు, పాపం పోక ఇబ్బంది పడుతున్నారు, దురాత్మలు పీడించి ఇబ్బంది పడుతున్నారు. పాపంతో కొట్టుమెట్లాడుతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ బంధకాలు విప్పాలి కదా ఇక్కడికి వచ్చి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎన్ని భారాలు ఉన్నాయి, కుటుంబ భారం ఉంది, ఆర్థిక భారం ఉంది, అప్పుల భారం ఉంది. ఇవన్నీ తీరాలంటే ఉపవాసం ఉండాలి కదా. ఆ భారాలు తొలగిపోవాలి. కొంతమంది బాధలు పడుతున్నారు, కుటుంబీకులతో బాధపడుతున్నారు, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, రోగాలతో బాధలు పడుతున్నారు. ఈ బాధలన్నీ పోవటానికి దేవుడు చెప్పిన మార్గం మీరు ఉపవాసం ఉండండి. మీరు ఉపవాసం ఉండండి. దేవునికి స్తోత్రం. సముద్రం ఆపింది, చేప ఉపవాసం ఉంది. మూడోది ఏం తెలుసా? నినవే పట్టణానికి వెళ్ళాడు యోనా. ప్రకటన చేయగానే నినవే పట్టణం మొత్తం మారిందంట. ప్రైజ్ ది లార్డ్. యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 3-4 వచనాలు చదవండి. 3-4 వచనాలు. 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినవే పట్టణానికి పోయెను. 3 దినములంతా ప్రయాణము కలిగిన పరిమాణం కలిగింది. యోనా పట్టణంలో 1 దిన ప్రయాణం అంతా సంచరించి 40 రోజుల్లో నినవే పట్టణం నాశనమవుద్దని ప్రకటన చేయగా గోనె పట్ట కట్టుకున్నారు. చాలు. గనులేమి, అల్పులేమి, ఆ ఊళ్ళో ఉన్న రాజులేంటి, అందరూ ఒక్కరోజు ప్రయాణం చేసి సువార్త చెప్తే నినవే పట్టణం మొత్తం మారింది. 120,000 మంది నినవే పట్టణానికి ఒక్కరోజు సువార్త చెప్తే నినవే పట్టణం మారింది. అంతమంది మారిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించాలి, నినవే పట్టణం ఎట్లాంటిది తెలుసా? అసలు ఎంత భయంకరమైందో తెలుసా? అక్కడే రాయబడింది. 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. ఒక్క నిమిషం. 9వ వాక్యం. దుర్మార్గమును విడిచి బలత్కారము మానివేయవలెనని జనులేమి, పశువులేమి, ఈ నినవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాపపడ్డాడు. చాలు. ఒకటి ఇక్కడ రాయబడిన మాట 9వ వాక్యంలో దుర్మార్గులు, బలత్కారులు. 10వ వాక్యంలో రాయబడింది చెడు నడత కలిగినోళ్ళు. వాస్తవానికి అది 100 కిలోమీటర్ల పరిధి ఉంటుందంట. నినవే పట్టణం చాలా పెద్ద పట్టణం. దానికి అది రాజధాని. అష్షూరు రాజ్యానికి రాజధాని అది. రాజధాని అంటే మన భారతదేశం ఉంది, భారతదేశానికి రాజధాని ఏది? ఢిల్లీ. పోయి మంత్రులందరూ అక్కడ కూర్చుంటారు.
మంత్రులందరూ పోయి, ఎమ్మెల్యేలు అందరూ, ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొత్తం పోయి అక్కడ కూర్చున్నారంటే సకల వసతులన్నీ అక్కడ ఉంటాయి. అంత మంచి పట్టణం, చూడటానికి చాలా అందంగా ఉంటుందంట. అక్కడ లేనిదంటూ ఏది లేదంట. నినివే పట్టణం అంత మంచిది, చూడటానికి అందంగా ఉంటుంది, అక్కడ లేనిదంటూ ఏది లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆ పట్టణం చుట్టూ ఒక పెద్ద గోడ ఉందంట, పెద్ద గోడ. దాని మీద ఎప్పుడు కాపలా వాళ్ళు ఉంటారు. నినివే పట్టణస్థులు చాలా గర్వం కలిగిన వాళ్ళు. ఎందుకంటే ఇంత పెద్ద గోడ ఉంది మాకు, ఎవ్వడు మా జోలికి రాడని వీళ్ళే వెళ్ళి పక్కన వాళ్ళ మీద యుద్ధాలు చేస్తారట, యుద్ధాలు చేస్తారు. అందుకే అక్కడ రాయబడింది, వాళ్ళు దుర్మార్గులు. దుర్మార్గులు ఎంత దుర్మార్గులు అంటే, ఇక లోపల అన్ని వసతులు ఉంటే పాపానికి చోటు లేకుండా ఉంటుందా? పాపానికి చోటు లేకుండా ఉంటుందా? విచ్చల విడితనం, బ్రహ్మాండమైన పాపం జరుగుతూ ఉంది నినివే పట్టణంలో. చరిత్ర చెప్తుంది, ఆ నినివే పట్టణాన్ని చూస్తేనంట బయటోళ్ళు భయపడతారంట. అమ్మో ఇంత భయంకరంగా ఉన్నారేంటి, అంత భయంకరమైన పట్టణం. పక్కన వాళ్ళ మీదకి వెళ్ళి బలాత్కారంగా తెచ్చుకునే పట్టణం. ఎవడన్నా దొరికితే, ఆ పట్టణం మీదకి వెళ్ళి దొరికితే వాడిని తీసుకొచ్చి బానిసలుగా పెట్టుకుంటారట. ఆ పట్టణం మీదకి వెళ్ళినప్పుడు ఎవడన్నా దొరికితే, ఒకవేళ ఆడామైతే కడుపుతో ఉంటే ఆ కడుపుని కత్తితో కోసి, తల్లి చూస్తూ ఉండగా కత్తితో కోసి లోపల ఉన్న పిండాన్ని తీసి గోడకేసి కొట్టే రకాలంట. అందుకే అంత దుర్మార్గులు అని రాయబడింది. దుర్మార్గులు, యవనస్తులు, ఆడపిల్లలు కనబడితే ఎమ్మటే పాడు చేసి పడేస్తారట. ఇంకెవడన్నా బతికుండగానే కాలుస్తారట, తోలు ఒలుస్తారట. బతికుండగానే కత్తితో కట్టేసి తోలు ఒలుస్తారట. ఇంకో విషయం తెలుసా, వాడిని నిలబెట్టి ఆ శూలం మీద నిలబెడతారట. అది దిగబడే కొద్దీ వాడు చచ్చిందాకా వాళ్ళు అక్కడ ఉండి చూస్తూ ఉంటారట. వాడు చచ్చిందాకా శూలం. అంత దుర్మార్గులు. అందుకే వాళ్ళు రాయబడింది, వాళ్ళ చెడుతనం మానుకున్నారు. వాళ్ళు దుర్మార్గులు, బలత్కారులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విషయం ఏంటంటే, యోనా పట్టణం గురించి దేవుడు అనే మాట, వాళ్ళు కుడి ఎడమలు ఎరుగని జనులు. వాళ్ళ జనులు ఎట్లాంటి వాళ్ళంట, కుడి ఎడమలు. వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకు ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఏంటంటే ఇష్టాను దేవత. ఆ దేవత కుడి ఎడమలు ఎరుగని జనులు. కుడి ఎడమలు ఎరుగని జనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మందిని చంపారు, చాలా మంది బానిసలుగా చేసుకున్నారు. చూస్తూ ఉండగా నరికేవాళ్ళు. వాళ్ళ పాపానికి అంతు లేదు. చిన్నపిల్లలతో సహా ఎవరిని వదిలిపెట్టరు, యవనస్తుల్ని కూడా వదిలిపెట్టరు. అంత దుర్మార్గమైన పట్టణం కనుక యోనా అంటాడు, పోయి వాళ్ళకి వాక్యం చెప్పమంటే, నేను బానయ్యా, ఏ పట్టణానికైనా వెళ్ళి వాక్యం చెప్తా, కానీ ఆ నినివే పట్టణానికి మాత్రం వెళ్ళను. అట్లాంటి వాళ్ళకి ఆ వాక్యం చెప్పేది. నేను అలాంటి వాళ్ళకి వాక్యం చెప్పను. దేవుడు బలవంతంగా తీసుకెళ్ళాడు, పోయి చెప్పాడు. ఒక్కరోజే చెప్పింది. 3 రోజులు ప్రయాణం చేసే అంత పట్టణం అయితే ఒక్కరోజు చెప్పాడు. పోయి ఊరు బయట కూర్చొని నినివే పట్టణం నాశనాన్ని కోరుకుంటున్నాడు. చూస్తున్నాడు అది నాశనం అయిపోవాలి. ఎట్లా నాశనం అవుద్దా చూద్దామని సముద్రం ఒడ్డుకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. 40 రోజులు అయిపోయింది, ఒడ్డున కూర్చున్నాడు. ఒకరోజు చేసింది 39 రోజులు ఒడ్డున కూర్చొని చూస్తున్నాడు. 41వ రోజు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నువ్వు ఇంతే, నువ్వు ఇట్టా అంటాడు అని నాకు తెలుసు. నువ్వు చెప్తావు కానీ చెయ్యవు. నువ్వు ఇట్లా క్షమించే కాడికి నన్ను ఇక్కడ పంపేయడం ఎందుకు? నువ్వు క్షమిస్తావన్న సంగతి నాకు తెలుసు. వాళ్ళు ఏదన్నా గోనె బట్ట కట్టుకొని కూర్చుంటే చాలు, ఇంక నువ్వు క్షమిస్తావు. నువ్వు ఇట్లా క్షమిస్తావని నేను ఇక్కడికి రానన్నాను అని దేవుడితో చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం. పోయాడు, ఒడ్డున కూర్చున్నాడు. ఒక చిన్న సొర చెట్టు పైకి వచ్చింది. చిన్న పాక వేసుకుని 4 పుల్లలు కట్టుకొని కొద్దిగా నీడొచ్చేటట్టు పాక వేసుకున్నాడు. పాక వేసుకొని దాని కింద కూర్చొని నినవే పట్టణం వైపే చూస్తున్నాడు. దేవుడు ఒక సొర చెట్టుని అక్కడ మొలిపించాడు. సొర చెట్టు లే అని చెప్పి వెంటనే సొర చెట్టు అట్లా పైకి లేచి ఆ మంచి గూడలింది. ఒక్కరోజే మనోడికి హాయిగా నిద్రపట్టిందంట. ఒకరోజు అంతా బాగా నిద్రపోయాడు. తెల్లవారుతాం దేవుడు మళ్ళీ ఒక పురుగుకి చెప్పాడు, అయి పురుగు వెళ్ళి ఆ సొర చెట్టుని తినేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సొర చెట్టుకు చెప్పాడు, వాడు ఎండలో ఉన్నాడు, వాడికి నీడివ్వమని చెప్పాడు. నీడిమ్మన్నాడు. పెరిగింది. మళ్ళా 2వ రోజు చచ్చింది. పెరిగింది, 2వ రోజు చచ్చిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వినాలి. సొర చెట్టును చూసి నువ్వు నేర్చుకోవాల్సింది తెలుసా? ఒక్కొక్కప్పుడు పెరగాలి, ఒక్కొక్కప్పుడు తగ్గాలి. కొన్ని సమయాల్లో పెరగాలి, కొన్ని సమయాల్లో తగ్గడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకో. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం. దైవజనుడు యేసన్న గారి దగ్గరికి నేను వెళ్ళాను. ఒక గదిలోకి వెళ్ళాను. ఆయన ఉన్న గదిలోకి వెళ్ళాను. ఓ రోజు ఆయన గదిలోకి వెళ్ళే భాగ్యం దక్కింది. వెళ్ళి ఆయన ఎదురు కూర్చున్నాడు, మంచం మీద కూర్చున్నాడు. అందరు వెళ్ళి మందిరం గురించి మాట్లాడుతున్నారు. నేను చుట్టుపక్కల చూస్తున్నా. అసలు ఆయన గది అట్లా ఉంటుంది. ఎంత ఉంది తెలుసా? ఇది అది 2 కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంతే. ఈ డయాస్కు అవతల ఆ డయాస్ కలిపితే చిన్న గది. ఆ చిన్న గదిలో సింగిల్ కాట్ ఒక్కటే ఉంది. సింగిల్ కాట్, డబల్ కాట్ మంచమే కానీ సింగిల్ కాట్, ఒక్క మనిషి మాత్రమే పడుకుంటాడు. దాని పక్కనే ఒక చిన్న స్టూలు. దానికి ఆ గదిలోనే పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి ఉంది. కారణం ఏంటంటే ఆయన కొద్దిగా షుగర్ ఉంది, గబక్కన ప్యాస్ వస్తే వెళ్ళి పోసుకోవడానికి అనుకూలంగా పక్కనే గది కట్టుకున్నాడు. అటాచ్డ్ బాత్రూము, సింగిల్ కాట్ ఒకటి, పక్కన చిన్న పీట, అంతే. పైన ఏదైనా ఏసీ పెట్టుకున్నాడు ఆయన. పైకి చూస్తే ఏమి లేదు, ఇట్లాంటి ఫ్యాన్ ఒకటి ఉంది అంతే. దేవునికి స్తోత్రం. ఎంత తగ్గింపుతో ఉంటాడంటే అంత తగ్గింపుతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పాట పాడుకుంటాడు కదా, మన బంధము అనుబంధము విడదీయగలరా, మరి ఏదైనను జగమెరిగిన నా యేసు రాజా. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. దీన స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు స్తోత్రములు నీకే అర్పించెద యేసయ్యా. నిత్యము ఆరాధనకు ఆధారమా అర్పించెద యేసయ్యా. రాజా జగ
మెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా మరి ఏదైనను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయేటప్పుడు ఓ పాస్టర్ గారు మందిరం కట్టుకుంటా యేసన్న గారి దగ్గరికి వచ్చి, అయ్యా ప్రార్థన చేయని అన్నాడట. ఆయన మందిరం కట్టుకుంటున్నానని చెప్పలా, ప్రార్థన చేయ అని చెప్పి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడట. లేకపోతున్నాడు. ఆ టైంలో ప్రార్థన చేసి తల మీద అట్లా ప్రార్థన చేసి ఒక నిమిషం ఆగని చెప్పి లోపలికి వెళ్ళాడట. గదిలోకి వెళ్ళి 20 లక్షలు తీసుకొచ్చాడట. పెట్లు 20 లక్షలు సూట్ కేసు తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకెళ్ళి మందిరం కట్టుకున్నాడట. ఆయన ఆశ్చర్యపోయాడు. అయ్యా నేను మందిరం కట్టుకుంటున్నాను సంగతి నీకేట తెలుసు అంటే, అదంతే నువ్వో అన్నాడట. అదంతేలే నువ్వో అన్నాడు. తర్వాత పెట్టి తెరిచి చూస్తే 20 లక్షలు ఉన్నాయి దాంట్లో. మందిరం కట్టుకున్నాడు. ఏ రోజు కూడా యేసన్న గారి దగ్గర నాకు నచ్చిన విషయం ఏం తెలుసా, ఆయన సేవకులకు ఒకటే చెప్తాడు, మీకు ఎవరికి బ్యాంక్ అకౌంట్లో ఉండడానికి వీల్లేదు అంటాడు. ఎందుకు తెలుసా, మీరు డబ్బు అంతా తీసుకెళ్ళి దేంట్లో పడేసుకుంటారో అకౌంట్లో పడేస్తారు. మీకు వచ్చే ప్రతి పైసా దేవుని కోసం ఖర్చు పెట్టాలి, కానీ మీరు జల్సాలు చేయడానికి కాదని చెప్తాడు. నాకు అది బాగా నచ్చుతుంది. ఆయన ఇంట్లో వెళ్ళి చూసినా, ఆయన గదిలోకి వెళ్ళి చూసినా, అంత డబ్బున్నా ఏ రోజు కూడా సొంతగా కారు కొనలేదు. ఆయన సొంత కారు కొనుక్కోలే. ఒక డిఎస్పి కారు గిఫ్ట్గా ఇచ్చాడంట. డిఎస్పి కారు గిఫ్ట్గా ఇచ్చాడట. 25 లక్షల రూపాయల కారు. ఆ కారు తీసుకొని దగ్గర లక్షల కిలోమీటర్లు నడిచి పరిచర్య చేశాడు. తిరిగి పరిచర్య చేశాడు. ఏ రోజు కూడా దేవుని సొమ్మును వ్యర్థంగా చేయలేదు. ఎదిగాడు, చాలా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాడు, కానీ ఎప్పుడు ఒదిగే ఉన్నాడు. అది ఎప్పుడు నేర్చుకోవాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. సొర చెట్టు మనకు నేర్పించేది అదే. ఎంత ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోనా గ్రంథం 4వ అధ్యాయం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యం. మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట మేలని అనుకున్నాడు. బ్రతుకుట కంటే చచ్చుట మేలు అనుకున్నాడు. ఓ చిన్న పురుగు వచ్చింది. దేవుడు చెప్పాడు, పురుగుకి చెప్పాడు, ఆ చెట్టును తినేయాలని చెప్పాడు. చెట్టు తినేసింది. అది తినేసింది. వెంటనే పక్కనున్న గాలికి కూడా చెప్పాడు, ఏ గాలి కొద్ది కొట్టానన్నాడు. ఎండదెబ్బ కొట్టానన్నాడు. ఎండదెబ్బ తగిలింది గట్టిగా. ఇప్పుడు ఎండ దెబ్బ తగిలిన తర్వాత యోనా అనుకుంటున్నాడు, బతికే కంటే చావటం మేలు. అప్పుడు యోనాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏ యోనా, చస్తావా? నువ్వు చెట్టు నాటలేదు, నువ్వు చెట్టుకు నీరు పోయలేదు, చెట్టుకు ఎరువు వేయలేదు, నువ్వు పెంచని పెరగని నాటని చెట్టు చస్తేనే నువ్వు బాధపడుతున్నావే. నా చేతులతో తయారు చేసిన మనుష్యులు వాళ్ళు నాశనం అవుతుంటే చూస్తూ ఉండమంటావా అని అంటే, అప్పుడు యోనాకు బుద్ధి వచ్చింది. పురుగు చిన్నదే, కానీ సేవకుడికి ఏం చెప్పింది? బుద్ధి చెప్పింది. పెద్ద పని చేసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఒకసారి మా మేడం గారు ఒక సేవకుడిని పిలిపించింది, తాండా నుంచి పిలిపించింది. తాండా నుంచి మా 60 మంది సేవకులకు వాక్యం చెప్పడానికి పిలిపించింది. ఆయన వచ్చేటప్పుడు ఎట్టున్నాడు తెలుసా? నలిగిపోయిన సొక్క, మురికి పట్టిన సొక్క, చేతులు బైబిల్ కూడా లేదు, చిన్న బైబిల్ పట్టుకొచ్చాడు. తీసుకొచ్చి చూపిస్తే మేము మనసులో అనుకుంటున్నా, ఈయన వాక్యం చెప్తాడా అని అనుకున్నాం. తర్వాత వాక్యానికి లేచాడండి. దగ్గర 100 వాక్యాలు చూడకుండా టక్క 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 చెప్తున్నాడు. ఆయన పోయేటప్పుడు మాకు సిగ్గేసి తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ప్రార్థన చేయండి అయ్యా మా కోసం అని చెప్పి పడుతున్నాడు. నక్సలైట్ ఏరియా నుంచి వచ్చాడు. ఎప్పుడు చిన్న స్థితిలో ఉంటాం, కానీ పెద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు తగ్గించుకొని ఉండాలి, పెద్ద పని చేయాలి. ఒక్కొక్కప్పుడు ఎదిగి ఉన్నా సరే ఒదిగి ఉండడం అలవాటు చేసుకోవాలి. తలలు వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కళ్ళు మేయండి, ప్రార్థన చేద్దాం.